నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ షార్ట్ పీరియడ్లో ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు ఉన్న ర్యాంకింగ్స్ ఏంటి, అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది వచ్చాక చాలా యూనివర్సిటీస్లో కన్ఫ్యూజన్ అనేది కొంత ఏర్పడింది అనేది చెప్పొచ్చు. అయితే ట్రిపుల్ ఐటీ ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తుంది, ఈ బ్రాంచెస్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ట్రిపుల్ ఐటీలో ఎలా ఉండబోతుంది, అండ్ దాంతోపాటు అక్కడ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాలపై మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. మనందరికీ తెలిసిందే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ అవుతున్న యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. 1998లో ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీ ఇండియాలోనే ఫస్ట్, ఈ మోడల్లో రన్ అవుతున్న ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ముందుగా ట్రిపుల్ ఐటీలో ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే ట్రిపుల్ ఐటీలో సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. అంటే 4 years జనరల్ బీటెక్ ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది కూడా ట్రిపుల్ ఐటీలో ఉంది. బీటెక్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రామ్ కూడా డ్యూయల్ డిగ్రీగా ట్రిపుల్ ఐటీలో ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. బీటెక్లో తీసుకుంటే కనుక మనకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సిఎస్సి అండ్ ఈసీ, ఈ 2 బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ బీటెక్ ప్రోగ్రాంలో ఆఫర్ చేస్తుంది ట్రిపుల్ ఐటీ అనేది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కూడా మనకు సింగిల్ డిగ్రీలో బీటెక్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ అనేది ఉంటాయి. అలాగే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో కూడా బీటెక్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది బీటెక్ సిఎస్సి అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉంది. అలాగే దీంతోపాటు బీటెక్ ఇన్ ఈసీఈ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఉంది. ఇది వరకు అయితే కనుక ఇక్కడ 2016 బిఫోర్ వరకు అయితే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉండేది. దాంట్లో కూడా డ్యూయల్ డిగ్రీ అనేది ఆఫర్ చేసేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతం అనేది 2016 నుండే డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకు సింగిల్ డిగ్రీలో ఎలాగైతే సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ ఉన్నాయో, డ్యూయల్ డిగ్రీలో కూడా కేవలం ఇప్పుడు ప్రెజెంట్ ట్రిపుల్ ఐటీలో సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ మాత్రమే డ్యూయల్ డిగ్రీలో కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్రిపుల్ ఐటీలో మనము అంటే ఈ ఈసీఈ సిఎస్సి బ్రాంచెస్ సింగిల్ డిగ్రీ అయితేనేమి, డ్యూయల్ డిగ్రీకి అయితేనేమి మనము డిఫరెంట్ క్రైటీరియాలో ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎవరైతే సర్టెన్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఫైనల్గా ఈ ఇంటర్వ్యూలో వచ్చిన రిజల్ట్ ప్రకారం అనేది స్టూడెంట్స్కు ఇక్కడ బ్రాంచ్ అండ్ సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యూజీడబ్ల్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే కనుక ఇక్కడ సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అది 60 minutesకు. దాంతోపాటు రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 120 minutesకి అనేది ఉంటుంది. సో వన్స్ ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కి అనేది మళ్ళీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కు ఎగ్జామినేషన్లో వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి. సో దీంట్లో కూడా డైవర్సిటీకి అండ్ ఈవెన్ జెండర్కి కూడా వీళ్ళు ఒక ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడా అడ్మిషన్స్ క్రైటీరియాలో కూడా వీళ్ళు ఒక పార్ట్గా స్టూడెంట్స్ డైవర్సిటీకి అవ్వచ్చు, దాంతోపాటు జెండర్కి అనేది కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అదే సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనము అంటే ఏదైతే మనము జనరల్గా జాయిన్ అయ్యే సిఎస్సి ఈసీ ప్రోగ్రామ్స్కి అనేది స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఉంటుంది, ఎస్పీఈసీ అంటారు, అది షార్ట్ ఫామ్లో. సో ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఏదైతే ఉందో ఇది ఈసీలో 10 సీట్స్కి మాత్రమే ఉంటుంది. ఈసీలో 10 సీట్స్ ఉంటాయి, అలాగే సిఎస్సిలో 10 సీట్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి పర్టికులర్గా స్టూడెంట్స్ ఎవరైతే 12th ఆర్ ఈక్వివలెంట్ అనేది కంప్లీట్ చేయబోతున్నారో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో, వాళ్ళు వచ్చేసరికి డెఫినెట్గా ఇక్కడ మెన్షన్ చేసిన 2 క్రైటీరియాస్లో ఒకటి స్టూడెంట్ అనేది ఫుల్ఫిల్ చేయగలగాలి. సో ఎవరైతే 4th సెమిస్టర్లో ఇంటిగ్రేటెడ్కి ఎన్రోల్ అయ్యి ఉన్నారో, అంటే 12th ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ అంటే 10th తర్వాత ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకు ఉంటుంది. లేదంటే స్టూడెంట్స్ కనుక ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయ జేఎన్విలో 6th to 12th క్లాస్ వరకు ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేసి ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ కేటగిరీ అనేది వర్తిస్తుంది. ఎవరైతే యూజీడబ్ల్యూ మోడ్ ద్వారా అప్లై చేస్తారో వాళ్లకు ఈ కేటగిరీ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎగ్జామ్ అనేది సేమ్ డేట్స్కే ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది, సేమ్ నెగటివ్ మార్కింగ్ కూడా సేమ్గానే ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఓన్లీ 60 minutesకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అండ్ స్టూడెంట్కు మళ్ళీ షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్కి అనేది ఇంటర్వ్యూ సేమ్ టైంలో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంది అండ్ ఒలింపియాడ్ విన్నర్స్కి కూడా సపరేట్ కేటగిరీ అనేది ఉంటుంది. సో ఒలింపియాడ్ విన్నర్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ సో ఎవరైతే ఒలింపియాడ్స్కు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఉంటారో అలాంటి స్టూడెంట్స్కి అనేది ఈ కేటగిరీలో సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ ఎలాంటి స్టూడెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారనేది కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది, ఎవరైతే ఈ ఒలింపియాడ్స్కి అనేది. సో అసలు ట్రిపుల్ ఐటీ మెయిన్ ఇప్పుడు హైలైట్ అవ్వడానికి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్లేస్మెంట్స్ అండి. సో ట్రిపుల్ ఐటీలో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక అంటే 25 బ్యాచ్ అనేది ఇంకా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. సో 24-25 బ్యాచ్ అనేది ఇంకా ప్లేస్మెంట్స్ అయితే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బట్ మనకు ఇక్కడ కనుక చూసుకుంటే వెబ్సైట్లో ఆల్రెడీ 23-24 అకాడమిక్ ఇయర్వి ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయి. సో 23-24 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు ఇక్కడ టోటల్ 114 స్టూడెంట్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటే 113 స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ తీసుకుంటే కనుక ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అనేది 99% ఉంది. కేవలం ఒక్క స్టూడెంట్ మాత్రమే ఇక్కడ సింగిల్ స్టూడెంట్ మాత్రమే కంప్యూటర్ సైన్స్లో ప్లేస్ అవ్వలేదు. ఈసీ తీసుకుంటే కనుక 54 టోటల్ స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్స్కి రిజిస్టర్ అవుతాయి. 53 స్టూడెంట్స్ అనేది ఇక్కడ ప్లేస్ అయ్యారు. అంటే సేమ్ ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ లాగానే ఈసీలో కూడా ఓన్లీ 1 స్టూడెంట్ మాత్రమే ఇక్కడ ప్లేస్ అవ్వలేదు. అంటే దీంట్లో కూడా మనకు పర్సంటేజ్ అనేది 98% ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట. అలాగే ఎంటెక్లో తీసుకుంటే కనుక ఎంటెక్లో కూడా కొంచెం ప్లేస్మెంట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 99-100% అనేది ఇక్కడ ప్లేస్మెంట్స్ ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి. సో ఈ ప్లేస్మెంట్స్ రావటం అంటే 99-100% కాకుండా ప్యాకేజెస్ అనేది కూడా స్టూడెంట్కు మంచి ప్యాకేజెస్ అనేది వచ్చాయి. సో మనం ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్న కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 65 lakhs per annum అనేది వచ్చింది. అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక 31.49 lakh per annum అనేది ఇక్కడ యావరేజ్ శాలరీ అనేది ఉంది. సో 31 lakhs అనేది చెప్పాలంటే ట్రిపుల్ ఐటీ అనేది ఇంచుమించు మన ఐఐటీస్కి అనేది కాంపీట్ అవుతుంది అనేది చెప్పొచ్చు. సో 31.4 lakh అనేది యావరేజ్ శాలరీ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి. ట్రిపుల్ ఐటీ పాపులర్ అవ్వడానికి ఈ శాలరీ ప్యాకేజెస్ అనేది కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి. సో లోయెస్ట్ శాలరీ తీసుకుంటే కనుక ఇక్కడ 10 lakhs per annum అనేది ఉంది. అంతేకాకుండా జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సాధారణంగానే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అదేవిధంగా ఈసీ కోర్ బ్రాంచ్కి తీసుకున్నప్పటికీ ఇక్కడ హైయెస్ట్ శాలరీ అనేది 55.6 lakh per annum అనేది ఇక్కడ ఈసీలో ఉంది. అండ్ యావరేజ్ తీసుకున్నప్పటికి కూడా 21.39 lakh per annum అనేది ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఈసీలో ఉండడం కూడా ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు అనమాట. సో ట్రిపుల్ ఐటీలో ఉన్న ఈ ప్లేస్మెంట్ రికార్డ్ అవ్వచ్చు. సో వీటిని కన్సిడర్ చేసుకొని ఎక్కువగా ట్రిపుల్ ఐటీకి అనేది స్టూడెంట్స్ కాంపీట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అదండి ట్రిపుల్ ఐటీ గురించి. సో ట్రిపుల్ ఐటీ ఇక్కడ క్లియర్గా ఏంటంటే ట్రిపుల్ ఐటీ ఆఫర్ చేసేది ఓన్లీ 2 branches మాత్రమే ఆఫర్ చేస్తుంది. సింగిల్ డిగ్రీలో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే డ్యూయల్ డిగ్రీలో కూడా వీళ్ళు బోత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ 2 branches అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు అడ్మిషన్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో అడ్మిషన్స్ అనేది సీట్స్ అనేది ఫిలప్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫీ తీసుకున్నా కూడా చాలా అఫోర్డబుల్ ఫీ చెప్పాలంటే కనుక 4,50,000 అనేది చాలా మనము ఈవెన్ విఐటి లాంటి అమృత లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ కేటగిరీ కింద 6 lakhs అనేది ఛార్జ్ చేస్తున్నాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసినప్పటికి కూడా ట్రిపుల్ ఐటీలో ఫీ అనేది చాలా అంటే రీజనబుల్ ఫీ అనేది ఉందనేసి చెప్పొచ్చు మనం. ఈవెన్ ప్లేస్మెంట్స్లో తీసుకున్నా కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 31 lakh యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఈసీలో కూడా 21 lakhs అనేది యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉంది. ఫీ కూడా 4,50,000 అనేది ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి చదివే స్టూడెంట్స్కి అనేది కంప్లీట్ ఇక్కడ వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో లోన్ కూడా ఈజీగా అనేది స్టూడెంట్ సంపాదించవచ్చు. అంటే ఎవరికైతే ఒక ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ నుండి ఉన్న స్టూడెంట్ ట్రిపుల్ ఐటీలో సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈజీగా దొరుకుతుందండి. సో చూసారుగా ట్రిపుల్ ఐటీకి అంత రెప్యుటేషన్ రావడానికి మెయిన్ రీజన్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, దాంతోపాటు అక్కడ ఉండే ప్లేస్మెంట్స్ అండి.